Good morning, one and all. This is R. Lakshmi Syamla, Department of Statistics, Sir CRR College for Women, Eluru. Today, we are going to discuss about alternative solution in Big M method. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఒక ఎల్పిపి కన్సిడరేషన్ ఇస్తే కనుక దాన్ని మనం బిగ్ ఎం మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలి అనే ప్రొసీజర్ నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ ఎగ్జిస్ట్ అయ్యే డిఫరెంట్ సొల్యూషన్స్లో వన్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇన్ బిగ్ ఎం మెథడ్. ఓకే, అది మనం ఎలా కన్సిడర్ చేస్తాం అనేది బిగ్ ఎం మెథడ్ ద్వారా చూద్దాము. సో దానికోసం నేను ఇక్కడ ఒక ఎల్పిపిని కన్సిడర్ చేసుకున్నాను. దట్ ఈస్ సాల్వ్ ద ఫాలోయింగ్ ఎల్పిపి బై యూజింగ్ బిగ్ ఎం మెథడ్. Maximum z equal to 6x1 plus 4x2, subject to the constraints 2x1 plus 3x2 less than or equal to 30, 3x1 plus 2x2 less than or equal to 24, x1 plus x2 greater than or equal to 3, and x1 comma x2 greater than or equal to 0. Okay, ఇది ఆల్రెడీ మనం బిగ్ ఎం మెథడ్లో ప్రీవియస్ క్లాస్లో ప్రూవ్ చేసిన సేమ్ ఎల్పిపి. నేను ఇదే ప్రాబ్లమ్ని ఎందుకు తీసుకున్నాను అంటే ఈ యొక్క ప్రాబ్లంకి ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. సో అందుకని మీకు ఈజీగా అర్థం అవ్వడం కోసం లాస్ట్లో మనం చేసిన బిగ్ ఎం మెథడ్ ద్వారా సాల్వ్ చేసిన ఎల్పిపినే ఇక్కడ మళ్ళీ మనం ఇక్కడ అగైన్ సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నదే కాబట్టి వీ కెన్ ప్రొసీడ్ ద సేమ్ ప్రొసీజర్. ఓకే, ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నామంటే ఇచ్చిన జనరల్ ఎల్పిపిని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాండర్డ్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో దానికోసం ఏం చేస్తామంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ అనేది ఐదర్ మ్యాక్సిమైజేషన్ కేసులో ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటాము. నెక్స్ట్ సబ్జెక్ట్ ద కన్స్ట్రైంట్స్లో ఈ యొక్క ఇన్ఈక్వేషన్స్ని మనం ఈక్వేషన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి బై యూజింగ్ స్లాక్ అండ్ సర్ప్లస్ వేరియబుల్స్. ఫస్ట్ టూ ఇన్ఈక్వేషన్స్ మనకి ఇక్కడ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉన్నాయి కాబట్టి స్లాక్ వేరియబుల్స్ని యాడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ x3 అండ్ x4. నెక్స్ట్ ఇన్ఈక్వేషన్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సర్ప్లస్ వేరియబుల్ని సబ్ట్రాక్ట్ చేసి ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో వేర్ x1 x2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, x3 x4 ఆర్ స్లాక్ వేరియబుల్స్, x5 is surplus variable and a1 is a constant or artificial variable. నెక్స్ట్ ఈ యొక్క స్టాండర్డ్ ఫామ్ కన్సిడరేషన్ అంతటినీ కూడా మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ అంటే దట్ మీన్స్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి అనే ఫామ్లోకి మనం కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ ఇంక్లూడింగ్ ఆర్టిఫిషియల్ వేరియబుల్స్ తోటి సబ్జెక్ట్ టు ద కన్స్ట్రైంట్స్ యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్ని ఇక్కడ ఇలాగా మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్లో డినోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాపిటల్ ఎక్స్ అంటే మనం తీసుకున్న ఎక్స్ నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ని మనం ఇలా కాలమ్ మ్యాట్రిక్స్తో ఇండికేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్యాపిటల్ బి అంటే సబ్జెక్ట్ ద కన్స్ట్రైంట్స్లో ఈక్వేషన్స్కి రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న న్యూమరికల్ వాల్యూస్ని మనం ఇలా కాలమ్ మ్యాట్రిక్స్ తోటి డినోట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దిస్ ఈస్ ద మ్యాట్రిక్స్ ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ఇజ్ ఈక్వల్ టు బి. నెక్స్ట్ మనం బిగ్ ఎం మెథడ్ ప్రొసీజర్లోకి ఎంటర్ అయినట్లయితే ఫస్ట్ మనం ప్రిపేర్ చేసే టేబులర్ ఫాము అండ్ ఇందులో ఉన్న నొటేషన్స్ అబ్జర్వ్ చేద్దాం. సిజే, సిబి, వైబి, ఎక్స్బి and next number of variables including artificial variable. next yb basis variables కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకి ఫస్ట్ టూ ఇన్ఈక్వేషన్స్ అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లో ఉన్నాయి కాబట్టి స్లాక్ వేరియబుల్స్ని ఇక్కడ మనం బేసిస్ వేరియబుల్స్ కింద రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ x3 అండ్ x4. నెక్స్ట్ కన్స్ట్రైంట్కి వచ్చేసరికి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ ఉంది. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ అంటే సర్ప్లస్ వేరియబుల్ని సబ్ట్రాక్ట్ చేసి అక్కడ మనం ఒక ఆర్టిఫిషియల్ వేరియబుల్ని యాడ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్ కాబట్టి ఆర్టిఫిషియల్ వేరియబుల్ని మనం ఏదైతే యాడ్ చేసుకున్నామో వాటిని ఇక్కడ మనం బేసిస్ వేరియబుల్స్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సిజే కాస్ట్ వాల్యూస్కి వచ్చేసరికి ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో ఉన్న x1 x2 యొక్క కోఎఫిషియంట్ వాల్యూస్నే ఇక్కడ మనం కాస్ట్ వాల్యూస్ కింద ఇండికేట్ చేస్తాము. దట్ ఈస్ 6 and 4 అండ్ రిమైనింగ్ వేరియబుల్స్ అన్నిటికీ కూడా కాస్ట్ వాల్యూస్ 0 ఎక్సెప్ట్ ఆర్టిఫిషియల్ వేరియబుల్. అంటే ఆర్టిఫిషియల్ వేరియబుల్కి ఇక్కడ మనం బిగ్ ఎం మెథడ్ ద్వారా సాల్వ్ చేస్తున్నాం కాబట్టి
ఆ మెథడ్ కన్సిడరేషన్ ప్రకారం ఇక్కడ మనం తీసుకోవాల్సిన కాస్ట్ వాల్యూ -m. ఓకే, ఇక్కడ మనం ఆర్టిఫిషియల్ వేరియబుల్ కి కాస్ట్ వాల్యూని -m తోటి మనం డినోట్ చేయడం జరుగుతుంది. ఇన్ ద సిమిలర్ వే ఇక్కడ మనం తీసుకున్న బేసిస్ వేరియబుల్స్ యొక్క సిబి అంటే వాటి యొక్క కాస్ట్ వాల్యూస్ ని ఇక్కడ మనం డినోట్ చేయడం జరుగుతుంది. సో x3 x4 యొక్క కాస్ట్ వాల్యూస్ 0, నెక్స్ట్ a1 ఆర్టిఫిషియల్ వేరియబుల్ యొక్క కాస్ట్ వాల్యూ -m. నెక్స్ట్ ఇక్కడ యాజ్ యూజువల్ గా xb అంటే మనం కన్సిడర్ చేసిన బి మ్యాట్రిక్స్ అంటే కాలం మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ యొక్క వాల్యూస్ అన్ని ఇలాగా కాలం వైజ్ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి మనం ఏ మ్యాట్రిక్స్ ఏదైతే తీసుకున్నామో ఆ యొక్క ఏ మ్యాట్రిక్స్ లో ఉన్న కోఎఫిషియంట్ వాల్యూస్ అన్నిటిని ఇక్కడ ఇలాగా సబ్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ప్రొసీజర్ ప్రకారం ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటంటే జడ్జే వాల్యూని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది బై యూజింగ్ ద ఫార్ములా సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి. అంటే 0 ఇంటూ 30 ప్లస్ 0 ఇంటూ 24 ప్లస్ -m ఇంటూ 3. ఈ రెండు 0 కాస్ట్లతో ఉన్నాయి కాబట్టి ఈ వాల్యూస్ టర్మ్స్ అన్ని 0 అయిపోయి ఓన్లీ -3m మాత్రమే మిగులుతుంది. నెక్స్ట్ అలాగే x1 కాలమ్ కి చేసినట్లయితే -m, నెక్స్ట్ x2కి వచ్చేసరికి -m, x3 x4 కి 0, నెక్స్ట్ x5 కి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి m, అండ్ a1కి వచ్చేసరికి -m. నెక్స్ట్ we calculate the zj minus cj values. -m -6, -m -4, 0, 0, m, -m plus m 0. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి zj minus cj వాల్యూస్ అన్ని గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే కనుక ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైనట్టు. ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూస్ లో రిప్రజెంట్ చేయబడి ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చిన నెగిటివ్ వాల్యూస్ లోంచి మోస్ట్ నెగిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం ఇక్కడ m ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ఇక్కడ -7 అనేది వస్తుంది. సో దిస్ ఈస్ ద మోస్ట్ నెగిటివ్ వాల్యూ. అంటే దీని యొక్క కరెస్పాండింగ్ వెక్టర్ ఆర్ వేరియబుల్ ఏదైతే ఉందో దీన్ని మనం ఎంటరింగ్ వెక్టార్ కింద కన్సిడర్ చేస్తాం. సో నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకుని మనం లీవింగ్ వెక్టార్ ని మనం ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం నెక్స్ట్ మనం ఫర్దర్ గా చేసే ప్రొసీజరు xb బై x1. That means 30 by 2 equal to 15, 24 by 3 equal to 8 and 3 by 1 equal to 3. అంటే ఇక్కడ మనకు వచ్చిన యొక్క రేషియో వాల్యూస్ లోంచి లీస్ట్ పాజిటివ్ వాల్యూని మనం కన్సిడర్ చేయాలి. సో 3 ఈజ్ ద లీస్ట్ పాజిటివ్. దట్ మీన్స్ ఈ యొక్క కరస్పాండింగ్ వెక్టర్ అంటే ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో ఇది మనకి ఇక్కడ బేసిస్ నుంచి లీవ్ అయిపోయి దీని యొక్క ప్లేస్ లో x1 అనేది ఎంటర్ అవుతుంది. అండ్ ఈ రెండింటికి కామన్ గా ఉన్న ఇంటర్సెక్షన్ పాయింట్ ఏదైతే ఉందో దీన్ని మనం కీ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన ప్రొసీజర్ ప్రకారం రో ఆపరేషన్స్ యూజ్ చేసి ఈ యొక్క కీ ఎలిమెంట్ ని 1 చేయాలి అండ్ దీని కరస్పాండింగ్ కాలమ్ లో ఉన్న అదర్ ఎలిమెంట్స్ 0 అయ్యే విధంగా మనం రో ఆపరేషన్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఆ ప్రొసీజర్ ప్రకారం రో ఆపరేషన్స్ r3 tends to r3, నెక్స్ట్ r1 tends to r1 minus 2r3, r2 tends to r2 minus 3r3. ఓకే, నెక్స్ట్ అగైన్ అంటే x3 x4 యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ a1 ప్లేస్ లో x1 అనేది ఎంటర్ అవుతుంది కాబట్టి దీని యొక్క కాస్ట్ వాల్యూ కూడా చేంజ్ అవుతుంది. నెక్స్ట్ నేను ఇక్కడ 3 రో ఆపరేషన్స్ చేయడం ద్వారా నాకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇక్కడ నేను డినోట్ చేయడం జరుగుతుంది. అగైన్ యాజ్ యూజువల్ గా నేను ఇక్కడ zj వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తున్నాను. దట్ ఈస్ సమ్మేషన్ సిబి ఇంటూ ఎక్స్బి ఫార్ములాని యూజ్ చేసుకుని. దట్ మీన్స్ 6 ఇంటూ 3 ఈక్వల్ టు 18. నెక్స్ట్ 6, 6, 0, 0, -6. నెక్స్ట్ zj మైనస్ cj క్యాలిక్యులేట్ చేస్తే 6 minus 6 0, 6 minus 4 2, 0, 0 అండ్ -6. అగైన్ ఇక్కడ మనకి నెగిటివ్ వాల్యూ ఒకటి అక్కర్ అయింది కాబట్టి దీన్నే మనం ఇక్కడ ఎంటరింగ్ వెక్టార్ కింద కన్సిడర్ చేయాలి. అంటే దట్ మీన్స్ x5 విల్ ఎంటర్స్ ఇంటూ ద బేసిస్. నెక్స్ట్ మనం దీన్ని బేస్ చేసుకొని లీవింగ్ వెక్టార్ని క్యాలిక్యులేట్ చేయడానికి బై యూజింగ్ ద రేషియో రిప్రజెంటేషన్ xb బై x5. సో ఆ ఇండికేషన్ ప్రకారం 24 by 2 equal to 12, 15 by 3 equal to 5 and 3 by -1 equal to 3.
ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క రేషియో రిప్రజెంటేషన్ లో నెగటివ్ వాల్యూస్ ని కన్సిడర్ చేయం కాబట్టి మిగిలిన 2 వాల్యూస్ లోంచి లీస్ట్ పాజిటివ్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఐడెంటిఫై చేద్దాము. సో 5 ఈజ్ లీస్ట్ పాజిటివ్ అంటే దట్ మీన్స్ దీని యొక్క కరస్పాండింగ్ వెక్టార్ లో ఉన్న బేసిస్ వేరియబుల్ అంటే x4 అనేది ఇక్కడ బేసిస్ లోంచి లీవ్ అయిపోయి దాని ప్లేస్ లో మనకి x5 అనేది ఎంటర్ అవుతుంది. అండ్ అగైన్ ఈ రెండిట్లకి ఉన్న కామన్ ఎలిమెంట్ 3 అనేది కీ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ప్రొసీజర్ ప్రకారం ఈ యొక్క కీ ఎలిమెంట్ ని రో ఆపరేషన్స్ యూజ్ చేసి 1 చేయాలి. దీని యొక్క కరెస్పాండింగ్ కాలం లో ఉన్న అదర్ ఎలిమెంట్స్ 0 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో దాని ప్రకారం R2 tends to R2 by 3, R1 tends to R1 minus 2R2, R3 tends to R3 plus R2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే x4 ని లీవ్ చేసి దాని ప్లేస్ లో x5 ని ఎంటర్ చేసి నెక్స్ట్ ఈ యొక్క రో ఆపరేషన్స్ చేయడం ద్వారా ఈ యొక్క వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇక్కడ డినోట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ zj is equal to 48, 6, 4, 0, 2, 0 అండ్ zj మైనస్ cj వాల్యూస్ కనుక క్యాలిక్యులేట్ చేసినట్లయితే 6 మైనస్ 6 0, 4 మైనస్ 4 0, 0 మైనస్ 0 0, 2 minus 0 2 and 0 minus 0 equal to 0. సో అంటే ఇక్కడ మనకి since all zj minus cj values are greater than or equal to 0, hence the optimum solution is occurred. ఓకే, ఈ యొక్క ప్రొసీజర్ ప్రకారం నెక్స్ట్ ఈ యొక్క వాల్యూని మనం మాక్సిమం z అంటే ఆబ్జెక్టివ్ ఫంక్షన్ తోటి కంపేర్ చేసి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం వాల్యూస్. సో దాని ప్రకారం x1 is equal to 8 అయ్యింది వాల్యూ. నెక్స్ట్ x2 అనేది 0 అయ్యింది. సో ఇక్కడ మనకి ఈ యొక్క zj వాల్యూ మాక్సిమం z వాల్యూ రెండు టాలీ అయినాయి కాబట్టి therefore the optimum solution for the given LPP by using Big M method is maximum z equal to 48 at x1 equal to 8 and x2 equal to 0 అని చెప్పి రాసుకున్నాం. ఓకే, ఇక్కడ వరకు మనం ప్రీవియస్ క్లాస్లో బిగ్ ఎం మెథడ్లో సాల్వ్ చేసిన ఎల్పిపి యొక్క ప్రొసీజర్ యొక్క సేమ్ ఫార్మాట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది ఎలా ఎగ్జిస్ట్ అవుతుంది అనేది చెప్పాలి. సో దానికోసం మనం నెక్స్ట్ తీసుకునే స్టెప్ ఏంటంటే చూడండి, ఇక్కడ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ the net evaluations of the optimum table corresponding to non-basic variable x2 is 0. This is an indication that the current solution is not unique and an alternative solution exists. ఓకే, ఇక్కడ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది ఎప్పుడు చెప్తున్నామంటే మనకి జనరల్గా ఇచ్చిన ఎల్పిపిలో ఒరిజినల్ వేరియబుల్స్ 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, దట్ ఈజ్ x1 అండ్ x2. x1 కి మనం వాటి యొక్క వాల్యూని ఐడెంటిఫై చేయగలిగాము అంటే x1 ఈజ్ ఈక్వల్ టు 8. బట్ x2 వాల్యూ మనకు అసలు బేసిస్లోకి ఎంటర్ అవ్వలేదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నామంటే x2 వాల్యూని మనం 0 కింద కన్సిడర్ చేసాము. అంటే మనకి ప్రాబ్లంలో ఇచ్చిన అంటే దట్ మీన్ ఒరిజినల్ ఎల్పిపిలో వచ్చిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అంటే దట్ మీన్ ఒరిజినల్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం ఒక ఇంటిజర్ వాల్యూని మనం తీసుకొచ్చినట్లయితే గనక దాన్ని మనం ఇక్కడ ఆల్టర్నేటివ్ సొల్యూషన్ కింద చెప్పొచ్చు అనమాట. అంటే కంపల్సరీ ఒరిజినల్ వేరియబుల్స్లో మనకి 0 గనక ఇంక్లూడ్ అయ్యి ఉంటే గనక వాటికి ఆ సొల్యూషన్తో పాటుగా ఆల్టర్నేటివ్ సొల్యూషన్ని కూడా మనం ఇక్కడ పెర్ఫామ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం x2 ఈక్వల్ టు 0 అని చెప్పి తీసేసుకున్నాం. అలా కాకుండా మనం మళ్ళీ ఈ యొక్క ప్రొసీజర్లో కొన్ని మోడిఫికేషన్స్ చేయడం ద్వారా ఈ యొక్క x2 అనే వేరియబుల్కి కూడా సమ్ న్యూమరికల్ వాల్యూని మనం అసైన్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో ఇలాంటి కేసెస్లో మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్ని మనం అప్రోచ్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఓకే, సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే thus we can bring x2 into the basis in place of x3 or x5. ఓకే, ఇక నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నారమ్మా, ఇక్కడ మనకి లాస్ట్ టేబులర్ ఫామ్ ఇదే కదా వచ్చింది. ఈ యొక్క బేసిస్ వేరియబుల్స్లో x3 అండ్ x5 అనేవి
ఇవి మనకి స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్, అవునా? సో ఇవి x1 అనేది ఒరిజినల్ వేరియబుల్. సో దీన్ని మనం కదపకూడదు. ఈ x1 అనేది ఒరిజినల్ వేరియబుల్, ఈ ప్లేస్ మనం ఏమీ చేంజ్ చేయకూడదు, అది అలాగే ఉండాలి. అంటే రిమైనింగ్ స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటి ప్లేస్లో x2ని తీసుకురమ్మంటున్నారు. అంటే ఏంటి, ఏదో ఒక వాల్యూ ప్లేస్లోనే ఐదర్ x3 ప్లేస్లో కానీ ఆర్ x5 ప్లేస్లో కానీ ఈ యొక్క x2 వాల్యూని ఇక్కడ బేసిస్లోకి ఎంటర్ చేయమని చెప్తున్నారు. సో దాని ద్వారా ఏమవుతుందంటే ద రిజల్టింగ్ న్యూ బేసిక్ ఫీజిబుల్ సొల్యూషన్ విల్ ఆల్సో బి అన్ ఆప్టిమమ్ సొల్యూషన్. ఓకే, అంటే మనకి తీసుకున్న స్లాక్ ఆర్ సర్ప్లస్ వేరియబుల్స్ లోంచి మనం ఇక్కడ ఉన్న ఒరిజినల్ వేరియబుల్ ఏదైతే ఉందో దానిని మనం బేసిస్ లోకి ఎంటర్ చేయడం ద్వారా ఆప్టిమమ్ అనదర్ ఆప్టిమమ్ సొల్యూషన్ మనం గెయిన్ చేయడానికి పాసిబిలిటీ ఉంది అని చెప్తున్నాం. సో దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నామంటే therefore by introducing x2 into the basis in place of x3 the new optimum simplex table is. ఓకే, నెక్స్ట్ కన్సిడరేషన్ ఏం చెప్తున్నామమ్మా, ఇక్కడ x3 అనే వేరియబుల్ ప్లేస్ లో x2ని ఎంటర్ చేయమంటున్నారు. ఓకే, ఇక్కడ x3 తీసేసి దీని ప్లేస్ లో ఏం తీసుకోమంటున్నారమ్మా, x2ని ఎంటర్ చేయమంటున్నాము. సో ఇప్పుడు ఇక్కడ x2 ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ మనం చేసే ఫర్దర్ ప్రొసీజర్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకున్న x2 ఇక్కడ మనకి ఉన్న x2 ఈ రెండిటికి కామన్ గా ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దీన్ని మనం కీ ఎలిమెంట్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇది కీ ఎలిమెంట్ అనుకుంటే గనక నెక్స్ట్ మనకి ఫర్దర్ గా ప్రొసీజర్ ప్రకారం ఏం చేయాలి, ఈ యొక్క రో ఆపరేషన్స్ యూజ్ చేసుకొని కీ ఎలిమెంట్ ని 1 చేయాలి అండ్ దీని కరస్పాండింగ్ కాలం లో ఉన్న అదర్ ఎలిమెంట్స్ ని 0 అయ్యే విధంగా రో ఆపరేషన్స్ చేయాలి. సో ఇక్కడ 5/3 కీ ఎలిమెంట్ అవుతుంది. అంటే దీన్ని 1 చేయాలంటే 3/5 తోటి మనం మల్టిప్లై చేయాలి ఈ యొక్క రోని, అవునా? సో నెక్స్ట్ కన్సిడరేషన్కి వచ్చేసరికి అంటే దట్ మీన్ ఇక్కడ మనం తీసుకునే రో ఆపరేషన్స్ ఎలా ఉంటాయి, r1 టెన్స్ టు r1 ఇంటూ 3/5, r2 టెన్స్ టు r2 ప్లస్ r1/3, నెక్స్ట్ r3 టెన్స్ టు r3 మైనస్ 2/3 r1. ఈ యొక్క రో ఆపరేషన్స్ యూజ్ చేయడం ద్వారా నెక్స్ట్ మనకి వచ్చే టేబులర్ ఫామ్ ఇదనమాట. అంటే x3 ప్లేస్లో x2ని ఇంట్రడ్యూస్ చేశాను, x5 యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది, x1 యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంటుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు x2 ఎంటర్ అయింది కాబట్టి దీని యొక్క కాస్ట్ వాల్యూని ఇక్కడ ఎంటర్ చేసుకుంటాం 4 అండ్ x1కి యాజ్ యూజువల్గా 6 అనేది అలాగే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామమ్మా, రో ఆపరేషన్స్ అంటే ఇక్కడ x2 మనం ఏదైతే వేరియబుల్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసామో దాని కరస్పాండింగ్ కాలం అంతటిని కీ కాలం కింద కన్సిడర్ చేయాలి. అంటే ఈ రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ ని మనం ఇక్కడ ఇప్పుడు కీ ఎలిమెంట్ కింద తీసుకుంటున్నాము. దీని కరస్పాండింగ్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 0 అయ్యే విధంగా ఇక్కడ మనం రో ఆపరేషన్స్ ని కన్సిడర్ చేసాము. ఈ యొక్క ప్రొసీజర్ అంతా కూడా దేనిని బేస్ చేసుకొని రావాలి, మనకి ఇంతకు ముందు చేసిన ప్రొసీజర్లో లాస్ట్ టేబులర్ ఫామ్ ఏదైతే వచ్చిందో వాటిని మనం బేస్ చేసుకొని ఈ యొక్క ఫర్దర్ ప్రొసీజర్ అంతా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క రో ఆపరేషన్స్ అన్ని చేయడం ద్వారా నాకు వచ్చిన వాల్యూస్ అన్నిటిని ఇలాగ నేను సబ్స్టిట్యూట్ చేసి రాసుకున్నాను. నెక్స్ట్ జడ్జే వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 4 ఇంటూ 42/5 ప్లస్ 0 ఇంటూ 39/5 ప్లస్ 6 ఇంటూ 12/5. దీని అంతటినీ సింప్లిఫై చేస్తే నాకు వచ్చిన జడ్జే వాల్యూ 48. నెక్స్ట్ రిమైనింగ్ కాలమ్స్ అన్నిటికీ కూడా ఇక్కడ వాల్యూస్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే దట్ మీన్ సమ్మేషన్ సిబి ఇంటూ x1, సమ్మేషన్ సిబి ఇంటూ x2, సమ్మేషన్ సిబి ఇంటూ x3, సమ్మేషన్ సిబి ఇంటూ x4, సమ్మేషన్ సిబి ఇంటూ x5. నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ వచ్చేసరికి జెడ్జే మైనస్ సిజే వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తే 6 మైనస్ 6 0, 4 మైనస్ 4 0, 0 మైనస్ 0 0, 2 మైనస్ 0 2, 0 మైనస్ 0 0. Hence all Zj minus Cj values are greater than or equal to 0. అంటే ఇక్కడ తోటి మనకి ఆప్టిమమ్ సొల్యూషన్ అక్కరైంది. ఓకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే Zj వాల్యూ రిమైన్స్ సేమ్.
అంటే మనకి ఇంతకు ముందు బిగ్ ఎం మెథడ్ లో సాల్వ్ చేసిన ప్రొసీజర్ ప్రకారం జడ్జే వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 48 అండ్ ఇక్కడ కూడా మనం ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ద్వారా చేసే ప్రొసీజర్ లో కూడా జడ్జే వాల్యూ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 48 అంటే ఈ వాల్యూలో ఎక్కడ చేంజెస్ లేవు. బట్ అయితే ఇక్కడ మనకి ఎగ్జిస్ట్ అయిన ఫీజబుల్ సొల్యూషన్స్ మాత్రం 2 ఫీజబుల్ సొల్యూషన్స్ ఎగ్జిస్ట్ అయినాయి. అవి ఏంటి అంటే కనుక ఒరిజినల్ ఎల్పిపిలో మనం బిగ్ ఎం మెథడ్ ద్వారా సాల్వ్ చేసినప్పుడు x1 ఈజ్ ఈక్వల్ టు 8 అండ్ x2 ఈక్వల్ టు 0 వచ్చింది. నెక్స్ట్ అలాగే ఇక్కడికి వచ్చేసరికి x1 ఈజ్ ఈక్వల్ టు 12/5 అండ్ x2 ఈక్వల్ టు 42/5 వచ్చింది. అంటే ఒకే సేమ్ ఎల్పిపికి మనకి ఇక్కడ 2 ఫీజిబుల్ సొల్యూషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అవ్వడం జరిగింది అండ్ దట్ టు జడ్జే వాల్యూస్ రిమైన్స్ సేమ్. సో ఇక్కడ మనం ఫైనల్ గా ఇప్పుడు ఇక్కడ రాసే కన్క్లూషన్ ఏంటంటే we observe that different basic feasible solution results but the optimum value of z remains the same. Hence the two optimum feasible solutions to the given LPP are x1 equal to 8 comma x2 equal to 0 and x1 equal to 12/5 and x2 equal to 42/5. So this is the existence of alternative solution in బిగ్ ఎం మెథడ్. ఓకే, ఇప్పుడు క్లియర్ గా అర్థమైంది కదమ్మా. మనకు ఆల్టర్నేటివ్ సొల్యూషన్ అనేది ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది, మనకి ఇచ్చిన ఒరిజినల్ ఎల్పిపిలో ఉన్న నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ అన్నిటికీ కూడా మనం న్యూమరికల్ వాల్యూని తీసుకురావాలి. ఒకవేళ ఇన్ కేస్ ఆ ఒరిజినల్ ఎల్పిపిలో ఉన్న ఒరిజినల్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ లో ఏదైనా ఒక వేరియబుల్ యొక్క వాల్యూ మనకి 0 గనక అక్కరైతే గనక అప్పుడు ఈ యొక్క ఆల్టర్నేటివ్ సొల్యూషన్ మెథడ్ ద్వారా మనం ఆ యొక్క వాల్యూస్ అంటే ఒరిజినల్ వేరియబుల్స్ కి మనం వాల్యూస్ ని అసైన్ అయ్యేలాగా నెక్స్ట్ మళ్ళీ ప్రాబ్లమ్ ని ఫర్దర్ గా కంటిన్యూ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ.